దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీస్సులు, సమాధానము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వాక్య భాగం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. మానవ కోటికి ఇదే విధి. నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ యూదాస్, ఇజ్రాయెల్స్, యూదులకు, ఇస్రాయేళ్లకు, క్రైస్తవులకి కాదు ఇది. ఆ మాట గమనించండి. భూ ప్రపంచములోని ప్రతి మానవునికి సంబంధించిన విధి అదొక్కటే, ఇక వేరే ఆప్షన్ లేదట. ఆ వాక్య భాగం చూడండి. ప్రసంగి గ్రంథం చివరి చాప్టర్, ప్రసంగి గ్రంథంలో చివరి చాప్టర్, ఆ చివరి అధ్యాయములో రాయబడ్డ మాట, మానవులకు అందరికీ, మానవులైన వారందరికీ ఇదే విధి, ఇదే విధి అంట. ఇదే, మనకు ఒకటి లేదు. చివరి 13, 14 వాక్య భాగాలు, 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. క్రైస్తవులకు అందరికీ ఇదే విధి అంటలేడు దేవుడు. ఇశ్రాయేళ్లకు ఇదే విధి అంటలేడు. యూదా ప్రజలందరికీ ఇదే విధి అంటలేడు. మానవ కోటికి, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరికి. కనుక మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పేదంటే ఆయన ఎడల భయభక్తి కలిగి, ఆ మాట గమనించండి, ఆయన పట్ల భయభక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను, ఆయన విధులను గైకొన్న వాళ్ళను, ఆయన శాసనములను విశ్వసించవలను. మానవ కోటికి ఇదే ఆప్షన్, ఇంకో వేరే ఆప్షన్, విధి లేదు. ఇది మన జీవితంలో మనల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళే ప్రక్రియ. మనందరికీ ఆరోగ్యం కావాలి, మనకందరికీ ఫైనాన్షియల్ కావాలి, సమృద్ధి కావాలి, మనందరికీ మనశ్శాంతి కావాలి. ఈ 3, ఆరోగ్యం ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, అలాగనే మనశ్శాంతి ఉండాలి. ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. ఇదే కదా మనం కోరుకునేది. నన్ను అడిగితే మనం కోరుకోవడం కాదు, ఆల్రెడీ దేవుడు ఆయన స్వయంగా రాసిన శాసనం అది. ఆయన మనసులో నుంచి కలిగిన స్పందన అది. మనమేదో కొత్తగా కనుగొన్నాం. ఇది మనకు దీర్ఘాయు ఉండాలి, దీర్ఘాయు ఉంటే బాగుండు, సుఖ జీవితంగా ఉండే సంవత్సరం ఉంటే బాగుండు, శాంతి ఉంటే బాగుండని మన బుర్రకు కలిగిన ఆలోచన కాదు ఇది. ఆ మహాదేవుని ఆలోచన ఇది. ఈ విషయము సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడ్డది. నా కుమారుడా, లేదా దేవుని కుమార్తెలుగా, నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చూసారా, అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరమును, శాంతిని మీకు కలుగజేయను. ఎంత సింపుల్గా చెప్పేసిండు దేవుడు. చాలా సింపుల్. ఈ విషయంలో మనకు దీర్ఘాయువు కావాలి, అలాగనే సుఖజీవంతో గడుపు సంవత్సరము కావాలి, శాంతి మనకు కావాలి. కానీ ఎలా సాధ్యం? ఇది ఎలా కలుగుతుంది అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దాని విషయంలో మన మనసు స్థిరముగా ఉండాలి. అదే కదా దేవుడు మన నుంచి ఆశించేది, అదే కదా దేవుడు మన ద్వారా చేయించేది. అదేదో మనమేదో కనుగొన్నామని దాన్ని చేయాలని తపన పడడం కాదు. ఇది ఆయన తపన, ఇది ఆయన విజన్, ఆయన దర్శనం. కనుక మనం అలాగా ఉండడానికి మనల్ని మనమే అప్పగించుకుంటే ఆ కార్యం చాలా సులువు అవుతుంది. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకై నేను స్తుతిస్తూ యేసు నామములోనే
ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.